నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ ను ప్రజలు అడ్డుకున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా తెల్లరాయి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమార్కులు గ్రామానికి పక్కనే 200 మీటర్ల దూరంలోనే ఇష్టారాజ్యంగా తెల్లరాయి తవ్వకాలు జరుపుతూ ఉండగా గ్రామస్తులు జేసీబీని అడ్డుకున్నారు. తవ్వకాల కోసం మందుగుండు సామాగ్రిని ఏర్పాటు చేసి బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీంతో స్థానికులు భయాందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పటికే స్థానికులు నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్, అక్రమంగా మైనింగ్ ను తవ్వుకుంటూ పోతున్నారంటూ కూడా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, అక్రమంగా మైనింగ్ ను తవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు, బ్లాస్టులు చేస్తున్నారు, దాంతో ఒకంత భయం వేస్తుందంటూ కూడా గ్రామస్తులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్, అధికారులు ఎందుకు స్పందించడం లేదనుకోవచ్చు? నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లి గ్రామంలో అక్రమ మైనింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా కూడా 15 రోజుల నుండి కూడా ఈ అక్రమ మైనింగ్ అయితే జరుగుతుంది. ఈ 15 రోజుల నుండి ఆ మైనింగ్ ను ఆపాలంటూ స్థానిక రెవెన్యూ అధికారులకు అయితే గ్రామస్తులు విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 15 రోజుల నుంచి గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు చెప్తున్నా కూడా చూసి చూడనట్లు వెళ్తున్నారని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అర్ధరాత్రి 12 గంటల టైంలో గ్రామానికి 200 మీటర్ల దూరంలో బాంబ్ బ్లాస్టింగ్ అంటే మందుగుండు సామాగ్రి పెట్టి బ్లాస్ట్ చేసి ఆ తెల్లరాయి అంటే బ్లాస్ట్ చేసినప్పుడు తెల్లరాయి బయట వచ్చే పరిస్థితి అయితే ఉంది. దీన్ని దాదాపుగా కూడా ఒకప్పుడు ఈ తెల్లరాయి టన్ను 2,500 రూపాయలు అయితే ఉండేది. ప్రస్తుతం అయితే 60 నుంచి 70 వేల రూపాయలు అయితే పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ క్వార్జీలకు సంబంధించిన అక్రమార్కులు ఈ మైనింగ్ అయితే అలవాటు పడి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నిసార్లు కొండాపురం మండలానికి సంబంధించిన గ్రామస్తులు అధికారులకు తెలిపినా పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి 12 గంటలకి జేసీబీని అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అడ్డుకున్న అనంతరం అక్కడికి అధికారులకైతే సమాచారం ఇచ్చారు. అధికారులకు సమాచారం ఇచ్చిన ఆ టైంలో ఎవరైతే స్పందించలేదని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల అది కాకుండా గ్రామానికి దగ్గరలో బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల కూడా అక్కడ కట్టుకున్న అంటే వాళ్ళు ఏదైతే ఇల్లు ఉంటాయో ఇల్లుకి సంబంధించి గోడలు కూడా పగుళ్ళు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 2-3 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. ఈ బాంబ్ బ్లాస్టింగ్ చేయడంతో పాటు ఆ శబ్దానికి ఇంట్లో వస్తువులు కూడా కింద పడిపోవడం, ఆ గోడల్లో కూడా పగులు రావడంతో పాటు కూడా గ్రామస్తులు భయాందోళనకు చెందిన పరిస్థితి అయితే భయాందోళనకు చెంది అక్కడ అధికారులకు అది చెప్పారు. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కనీసం అధికారులు రెస్పాండ్ కూడా కాలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా జిల్లా మైనింగ్ అధికారులు స్పందించి ఈ మైనింగ్ ను ఆపాలని కూడా నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లి గ్రామస్తులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.